నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్. నేను ఈరోజు గోకరకాయ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. అది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. గోకరకాయ గ్రేవీ కర్రీకి గోకరకాయలు ఫస్ట్ ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. గోకరకాయ గ్రేవీ కర్రీకి కొంచెం వాటర్ పోయే వరకు స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. గోకరకాయలన్నీ కూడా వాటికి కావాల్సిన వెజిటేబుల్స్ చూసేద్దాం. నేనైతే ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి, ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. అయితే ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలో కొన్ని పల్లీలు వేసుకుంటున్నానండి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి పల్లి పొడి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది గోకరకాయకి. చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. పల్లీలన్నీ ఈ విధంగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి నేను సపరేట్గా పక్కకు తీసి పెట్టుకున్నాను. మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. నేనైతే గోకరకాయ పావు కేజీ తీసుకున్నానండి. దాని తగ్గట్టు నేను ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు కర్రీ క్వాంటిటీ బట్టి తీసుకోండి. జీలకర్ర వేసేసుకుంటున్నాను. జీలకర్ర వేగాక ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, కరివేపాకు వేసేసుకుంటున్నాను. కరివేపాకు, ఆనియన్స్ ఇలా వేగేలాగా ఒకసారి అంతా కలిపేసుకుందామండి. ఆనియన్స్ చూడండి వేగుతున్నాయి. ఆనియన్, కరివేపాకు చూడండి ఈ విధంగా రావాలి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చాయి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుంటున్నామండి. ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకుందాం. ఇది సింపుల్ రెసిపీ అండి, బట్ టేస్ట్ బాగుంటుంది. అయిపోయింది కదా, ఇప్పుడు మనం గోకరకాయలన్నీ తీసేసుకొని అందులో వేసేసుకుందామండి. గోకరకాయకి గ్రేవీ అంతా పట్టేలాగా ఒకసారి అంతా కలిపేసుకోండి, ఆనియన్ గ్రేవీ అంతా పట్టేలాగా. మనం ఫస్టే గోకరకాయలన్నిటిని ఉడికించుకున్నాం కదండి, అంత ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్లో మగ్గనిచ్చుకుందాము. ఆయిల్ అంతా ఆ గ్రేవీ అంతా పట్టేలాగా కొంచెం సేపు మగ్గనించుకుందాం. అయితే కొంచెం దీని మీద మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. చూడండి కొంచెం ఉడికింది కదా, ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చింది. ఈ విధంగా అవనివ్వండి. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. మనం గోకరకాయ ఎంత ఉడికించుకుంటే అంత బాగుంటుంది, లేకపోతే అది పసరు ఉంటుందండి కర్రీ అయితే. ఈ గోకరకాయలు అయితే సన్నగానే ఉన్నాయండి. మీరు కూడా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు కొంచెం సన్నగా చూసి తెచ్చుకోండి. మరి దొడ్డుగా ఉంటే అసలు కర్రీ టేస్ట్ అవ్వదు. కారం వేసేసుకుంటున్నాను నేను. దీనికి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కారం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. గోకరకాయ ముక్కలన్నిటికీ ఈ కారం ఉప్పు పట్టేలాగా ఇలా ఒకసారి కలిపేసుకుందామండి. అయితే ఇది గ్రేవీ కర్రీ అన్నాను కదండి, వాటర్ అయితే ఈ గ్రేవీ కర్రీలో ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే గోకరకాయ పావు కిలో తీసుకున్నాను నేను, వాటర్ బాగానే పోసుకున్నాను. చూడండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. చూడండి ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, కూర ఎంత బాగా కనిపిస్తుందో. ఈ విధంగా గోకరకాయలన్నీ కూడా మంచిగా ఉడికాయండి. అయితే ఈ కూరలో మనం ధనియాల పొడి ప్లస్ పల్లి పొడి టేస్ట్ అండి. పల్లి పొడితోటి నేను
ధనియాల పొడి కలిపి వేసేసుకుంటున్నాను. పల్లి పొడి వల్ల ఈ కూర చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్ అయిన రెసిపీ అండి. పెద్ద హడావుడి ఏమీ అవసరం లేదు. గోకరకాయ కూర ఫ్రై కంటే ఈ విధంగా చేసుకుంటే అయితే చాలా బాగా కుదురుతుంది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అయిన గ్రేవీ గోకరకాయ కర్రీ రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.